సభ్యులకు నమస్కారం. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 4వ సంవత్సరం కోర్సు 3/7/23న గురు పౌర్ణిమతో ప్రారంభమై 23/4/24న చైత్ర పౌర్ణిమతో పూర్తవుతోంది. ఈ 4వ సంవత్సరం కోర్సుకు సహకరించిన కంట్రిబ్యూటర్స్కి, సభ్యులకి, ముఖ్యంగా శ్రీ ఎం నారాయణరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 27/1/12న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాస్టర్ ఆర్కేని కలిసినప్పుడు పంచవీరభద్ర యూనివర్సిటీని మనం ప్రారంభిస్తున్నాం. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య తమ పంచవీరభద్ర సాధన ద్వారా సమాజానికి నేతృత్వం వహిస్తున్న 5 వర్గాల ప్రజల్ని, అంటే ఈ రాజకీయ, వ్యాపార, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల యొక్క ఈ ప్రజల్ని మార్చడం ద్వారా నవయుగాన్ని నిర్మిస్తాను అని తెలియజేశారు. అందుచేత ఈ 5 వర్గాల నేతల్ని సరైన విధంగా తీర్చిదిద్దటానికి ఒక 5 సంవత్సరాల కోర్సుని ఈ యూనివర్సిటీ ద్వారా మనం అందజేస్తాం. స్వర్ణయుగం మాసపత్రికని నువ్వు యూనివర్సిటీ మ్యాగజైన్గా నడుపు. ఈ 5 వర్గాల వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానికి సంబంధించిన ఆలోచనలు నీ దగ్గరే ఉన్నాయి, వాటిని మ్యాగజైన్లో తెలియచేయి. అందుచేత స్వర్ణయుగం మ్యాగజైను యూనివర్సిటీ స్టూడెంట్స్కి సంబంధించిన మ్యాగజైన్గా ఉండాలి అని మాస్టర్కే చెప్పడం జరిగింది. మాస్టర్కే చెప్పిన విధంగానే స్వర్ణయుగం మాసపత్రికలో 2012 మార్చి నుండి జూలై వరకు ఒక 5 నెలల పాటు ఈ రాజకీయ, వ్యాపార, శాస్త్ర, కళా, సాహిత్య రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ను వేయడం జరిగింది. కానీ 2012 నాటికి ఈ 5 రంగాల్లో రావాల్సిన మార్పులు అంతగా ప్రాచుర్యాన్ని పొందకపోవడంతో ఆ మార్పుల గురించి కన్విన్స్ చేయడం కష్టంగా మారి ఆ ప్రయత్నాన్ని అంతటితో విరమించాల్సి వచ్చింది. యుగసంధి కాలం 1980-2020 తర్వాత భూమిని స్వర్గంగా మార్చే నూతన వ్యవస్థలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య తెలియజేయడమే కాకుండా తన పంచవీరభద్రుల ద్వారా అందజేసే ప్రేరణ ద్వారా ఈనాటి వ్యవస్థలు నడిపిస్తున్న నేతల యొక్క అంతరంగాలను మార్చి ఆ నూతన వ్యవస్థలు ఏర్పడేటట్లు చేయడం జరుగుతుంది అని పూజ్య గురుదేవులు తెలియజేయడం జరిగింది. ఆ నూతన వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయి అంటే, ప్రపంచ రాజకీయ రంగంలో ఏర్పడే ఆ నూతన వ్యవస్థ ఏమిటి అంటే, ఈనాటి డెమోక్రసీ స్థానంలో డిక్టేటర్షిప్ తరహాలో ఉండే ఏకపార్టీ రాజకీయ వ్యవస్థ ప్రతి దేశంలో ఏర్పడుతుంది. ప్రపంచ ఆర్థిక రంగంలో ఏర్పడే నూతనమైన వ్యవస్థ ఏంటి అంటే, ప్రతి దేశము కూడా స్వయం సమృద్ధిని సాధించడమే కాకుండా భారీ పరిశ్రమల స్థానంలో, ఇప్పుడున్న ఈ భారీ పరిశ్రమల స్థానంలో కుటీర పరిశ్రమలతో కూడిన ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ వైజ్ఞానిక రంగం ఏ విధంగా ఉండబోతుంది అంటే, ప్రస్తుతం ఉన్న ఈ వైజ్ఞానిక రంగం కార్పొరేట్ రంగానికి లాభాలు చేకూర్చడానికి సహకరిస్తోంది. కానీ ఆ నూతనమైన వైజ్ఞానిక రంగం కుటీర పరిశ్రమలకు కావాల్సిన ఆవిష్కరణలు అందజేస్తుందని పూజ్య గురుదేవులు తెలియజేయడం జరిగింది. ఈ కళారంగం ప్రస్తుతం ఒక విలాసవంతమైన, వైభవోపేతమైన జీవిత విధానాన్ని ప్రమోట్ చేస్తోంది. కానీ రాబోయే ఆ కళారంగం యొక్క వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే, స్నేహ సద్భావాలతో కూడిన నిరాడంబరమైన జీవిత విధానాన్ని ప్రాచుర్యంలోకి వచ్చేలా చేస్తుంది. అలాగే సాహిత్య రంగం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడున్న ఈ సాహిత్య రంగం ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలకు కావాల్సిన ఆ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే విధంగా ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయ, ఆర్థిక వ్యవస్థలకి సపోర్టివ్గా ఉంది. కానీ రాబోయే ఆ నూతన సాహిత్య వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే, మనిషిలో ఈ సామాజిక స్పృహను కలిగించి అతనిలో దైవత్వాన్ని చెందించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ 5 రంగాలు ఈ విధంగా ఉంటాయని పూజ్య గురుదేవులు తెలియజేయడం జరిగింది. ఈ 5 రంగాల వ్యవస్థలకి 2000 సంవత్సరం నుండి నూతన అంకురార్పణ జరిగి 2025 నాటికి ఈ దైవీ ప్రణాళికకు సంబంధించిన, ఈ వ్యవస్థలకు సంబంధించిన మార్పుల్ని మనం భౌతికంగా, ఫిజికల్గా చాలా స్పష్టంగా గమనిస్తామని పూజ్య గురుదేవులు తెలియజేయడం జరిగింది. ఈ 1980 నుండి 2020 వరకు ఉన్న ఆ 40 సంవత్సరాల కాలాన్ని యుగసంధి కాలం అని చెప్పేవారు పూజ్య గురుదేవులు. ఆ యుగసంధి కాలంలో 1980 నుండి 2000 మధ్యకాలంలో ఏమవుతుందంటే, ఈ ఏవైతే నూతనమైన వ్యవస్థలు భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే వ్యవస్థలు రాబోయే రోజుల ప్రాచుర్యంలో ఉంటాయని గురుదేవులు తెలియజేశారు. ఆ వ్యవస్థలకు కావాల్సిన, ఆ వ్యవస్థల యొక్క అంకురార్పణకు కావాల్సిన వాతావరణం 1980-2000 మధ్యకాలంలో ఏర్పడితే
2000 సంవత్సరం నుండి ఆ నూతన వ్యవస్థలకి అంకురార్పణ జరిగి 2020 నాటికి అవి బాగా ప్రవృద్ధి చెందే ఆ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డాయి. గత 40 సంవత్సరాల్లో ప్రపంచంలో జరిగిన ఆ మేజర్ మార్పుల్ని కనుక మనం ఈ డివైన్ ప్లాన్ కోణంలో, ఈ నూతన వ్యవస్థల యొక్క కోణంలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1987-2000 ఆ క్రొత్త వ్యవస్థల యొక్క అంకురార్పణకు కావాల్సిన పరిస్థితులు ఏర్పడితే 2000 నుండి అవి అంకురార్పణకు జరిగి ఆ వ్యవస్థలకి 2020 నాటికి బాగా ప్రవృద్ధి చెందాయి. అనేక ఉదాహరణల ఆధారంగా నేను వాటిని తరచుగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ యుగ సంధి కాలం 2020 తర్వాత 2025 నాటికి వాటి యొక్క ఆ మార్పుల్ని మనం స్పష్టంగా గమనిస్తామని పూజ్య గురుదేవులు తెలియజేశారు. కాబట్టి 2020-2025 5 సంవత్సరాల్లో జరిగే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఆ నూతన వ్యవస్థల ప్రాచుర్యంలోకి వచ్చే ఆ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడి ఈ 2025 నాటికి అంటే నెక్స్ట్ సంవత్సరానికే మనం ఆ నూతన వ్యవస్థల్ని స్పష్టంగా చూడగలుగుతాం. ఈ నూతన వ్యవస్థలు ప్రాచుర్యం పొందాలి అంటే ప్రస్తుతం ఉన్న ఈ వ్యవస్థల్లో ఆ వ్యవస్థల కారణంగా ఏదైనా సంక్షోభకరమైన పరిస్థితులు సంక్షోభాలు ఏర్పడినప్పుడే ఆ పాత వ్యవస్థలు ఏర్పడి ఆ నూతన వ్యవస్థలు ప్రాచుర్యం పొందే ఆ పరిస్థితులు ఏర్పడతాయి. మరి అటువంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడ్డాయి అంటే 2020 ప్రారంభంలోనే ఒక పెద్ద సంక్షోభం అటువంటిది ఏర్పడింది. 2020లో ఆ కరోనా వైరస్ కారణంగా ఒక అతిపెద్ద సంక్షోభకరమైన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడి మొత్తం ఏ 5 రంగాలు అయితే ఈ మానవ జీవితాన్ని ప్రస్తుతం శాసిస్తున్నాయో 5 రంగాలు కూడా స్తబ్దంగా మారిపోయి వాటి యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ విధంగా ఆ పాత వ్యవస్థలు తొలగిపోయి క్రొత్త వ్యవస్థలు ప్రాచుర్యం పొందే ఆ పరిస్థితి, దానికి తగిన వాతావరణం 2020 నెలలో ఈ కరోనా వైరస్ కారణంగా ఏర్పడింది. అందుచేత ఈ విధంగా దైవీ ప్రణాళిక గురించి తెలియజేసే ఆ పరిస్థితులు 2020కి ఏర్పడడంతో 2020 జూలై 5 గురు పౌర్ణమి నుండి ఈ మాస్టర్గా తెలియజేసిన విధంగా ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5 సంవత్సరాల కోర్సుని ప్రారంభించడం జరిగింది. 2012లో స్పష్టంగా ఈ డివైన్ ప్లాన్ యొక్క వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందే పరిస్థితులు స్పష్టంగా లేవు. కానీ 2020 నాటికి ఏమైంది అంటే, దైవీ ప్రణాళిక ప్రకారం ఏ వ్యవస్థలు అయితే ప్రాచుర్యాన్ని పొందుతాయని మనం అనుకుంటున్నామో వాటి గురించి స్పష్టంగా చెప్పగలిగే పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డాయి. ఈ 5 సంవత్సరాల కోర్సు ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమితో ప్రారంభమయ్యి చైత్ర పౌర్ణమి వరకు 9 నెలల కాలం పాటు ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం కోర్సు జరుగుతుంది. ఇప్పటి వరకు ఆ విధంగా 4 సంవత్సరాల కోర్సు పూర్తయింది. ఈ 4వ సంవత్సరం కోర్సు గత సంవత్సరం గురు పౌర్ణమి నాడు ప్రారంభమై 3/7/23 గురు పౌర్ణమితో ప్రారంభమై 23/4/24 ఈ చైత్ర పౌర్ణమితో పూర్తవుతుంది. ఈ 2020 నుండి కనుక మనం ప్రపంచంలో జరిగిన పరిస్థితులు చూసుకుంటే, ఈ కరోనా వైరస్ కారణంగా కానీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కానీ, ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా కానీ, గ్లోబల్ వార్మింగ్ కారణంగా కానీ అనేక రకమైన సంక్షోభకరమైన పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడి ఉండడం వల్ల ఈ ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనల్ని, ప్రపంచంలో ఏర్పడుతున్న ముఖ్యమైన పరిస్థితుల్ని ఈ దైవీ ప్రణాళిక యొక్క కోణంలో వివరించడానికి ప్రయత్నం చేయడమే కాకుండా 2025 నాటికే ప్రపంచంలో ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం సంభవించి భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే వ్యవస్థలు ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే విషయం తరచుగా చెప్పడం జరుగుతుంది. అంతేగా ఈ విధంగా ఈ నూతన వ్యవస్థలు ప్రాచుర్యంలోకి వచ్చి మానవ సమాజాన్ని వినాశనం తీసుకుని వెళుతున్న ఈనాటి వ్యవస్థలు కనుమరుగయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని ఈ ప్రస్తుతం ప్రపంచంలో ఏర్పడుతున్న సంఘటనల ఆధారంగా, పరిస్థితుల ఆధారంగా ఈ 4వ సంవత్సరం కోర్సులో వాటిని తెలియజేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం మానవ సమాజం ముందు 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏర్పడున్నాయి. దీని గురించి కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ ప్రతి ఉపన్యాసంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఆ 2 పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏంటంటే, 1 మహావినాశనం, 2 ఉజ్వల భవిష్యత్తు. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న వ్యవస్థలు కనుక ఇదే విధంగా కొనసాగితే ఇప్పటికే తరచుగా ఏర్పడుతున్న ఈ ప్రకృతి వైపరీత్యాల్లో 90% మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది. కానీ పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య తెలియజేసిన విధంగా
ఆ నూతన వ్యవస్థలు కనుక ప్రాచుర్యాన్ని పొందితే మానవ జాతి స్వర్గీయ వాతావరణంలో జీవిస్తుంది. ఈ వ్యవస్థలు, ఈ సంక్షోభాలకి సొల్యూషన్ ఏంటంటే పూజ్య గురుదేవులు తెలియజేసిన ఆ వ్యవస్థల యొక్క విధానాలే అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంచేత ప్రస్తుతం వివిధ రంగాల్లో ఏర్పడుతున్న ఈ సంక్షోభకర పరిస్థితులు నూతన వ్యవస్థల ప్రాచుర్యాన్ని పొందడానికి దోహదం చేయాలనే ఆకాంక్ష ఈ 4వ సంవత్సరం కోర్సులో తెలియజేయబడిన విషయాలు వ్యక్తం చేయబడింది. ఈ 4వ సంవత్సరం కోర్సులో భాగంగా ఈ ముగింపు ఉపన్యాసంతో సహా మొత్తం 33 వీడియో ఉపన్యాసాలు అందజేయబడ్డాయి. వాటిల్లో కొన్ని ప్రముఖమైనవి ఏంటి అంటే 11/8/23 వెలువడిన ఉపన్యాసంలో ఫిచ్ రేటింగ్ సంస్థ అమెరికా సావరిన్ రేటింగ్ని AAA స్థాయి నుంచి AA+ స్థాయికి డౌన్గ్రేడ్ చేయడం రానున్న ఆర్థిక విప్లవానికి ఒక సంకేతం అని తెలియజేయడం జరిగింది. అంటే ఆర్థిక విధానాల కారణంగా అమెరికా అగ్రరాజ్యంగా మారిందో అగ్రరాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ డౌన్గ్రేడ్ అవడం అనేది ఈ ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ప్రాచుర్యాన్ని కోల్పోవడానికి, ఆ రానున్న ఆర్థిక విప్లవానికి సరికొత్త ఆర్థిక విధానాలు రావడానికి, ఆ విప్లవాత్మక పరిస్థితులకి ఒక సంకేతం అని ఆ వీడియోలో తెలియజేయడం జరిగింది. 4/9/23 వెలువడిన ఉపన్యాసంలో ఇటీవల రికార్డు స్థాయిలో ఏర్పడుతున్న ప్రకృతి వైపరీత్యాలు రానున్న మహావినాశనానికి, సత్యయుగపు పునరాగమనానికి ఒక సంకేతం అని తెలియజేయడం జరిగింది. పూజ్య గురుదేవులు వినాశనం 2 రకాల పరిస్థితులు ఉన్నాయని చెప్పుకుంటున్నాం మనం. ఇటు మహావినాశనం ఉంది, అటు ఉజ్వల భవిష్యత్తు ఉంది. గురుదేవులు చెప్పింది ఏంటంటే వినాశనం జరగతీరుతుంది అన్నారు. అంచేత కానీ సమయం ఉండగానే దైవీ శక్తులు మేల్కొని సత్యయుగపు వాతావరణం తిరిగి వస్తుంది అని చెప్పడం జరిగింది. అంచేత ఈ రికార్డు స్థాయిలో ఏర్పడుతున్న ప్రకృతి వైపరీత్యాలు కారణంగా మానవజాతి తన విధానాలు మార్చుకుని ఆ సత్యయుగం తిరిగి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా ఆ మహావినాశనానికి, రానున్న సత్యయుగపు పునరాగమనానికి ఒక సంకేతం అని ఆ వీడియోలో తెలియజేయడం జరిగింది. 25/9/23 వెలువడిన ఉపన్యాసంలో కరెన్సీని విపరీతంగా రిలీజ్ చేస్తూ, ప్రకృతిని ధ్వంసం చేస్తూ మానవ సమాజాన్ని మహావినాశనం దిశగా నడిపిస్తున్న ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఈ అంశం గురించి వివరించడం జరిగింది. ఈ మనిషి ఆధునిక విజ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని ప్రకృతిని విపరీతంగా ధ్వంసం చేస్తున్నాడు తన యొక్క విలాసవంతమైన జీవిత విధానం కోసం. ఇది దేని ఆధారంగా జరుగుతోంది అంటే కరెన్సీ ఆధారంగా జరుగుతుంది. ప్రతి దేశం కూడా కరెన్సీని విపరీతంగా రిలీజ్ చేస్తూ, ఆ కరెన్సీని పెట్టుబడిగా పెడుతూ, అప్పులు ఇస్తూ ఆ ప్రకృతి ఆ విధ్వంసానికి కారణమవుతూ ఈ ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఈ మహా వినాశనం దిశగా ఈ మానవ సమాజాన్ని నడిపిస్తున్నాయి అనే విషయం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. 4/10/23 ఉపన్యాసంలో నూతన యుగం యొక్క రాజకీయ ఆర్థిక విధానాలకు ఒక ప్రాథమికమైన నమూనా చైనా యొక్క రాజకీయ ఆర్థిక విధానాలు ఈ అంశం గురించి చెప్పడం జరిగింది. ఎటువంటి ఆర్థిక విధానాలు, ఎటువంటి రాజకీయ విధానాలు నూతన యుగంలో ఉండబోతున్నాయో అటువంటి ఆర్థిక విధానాలకి లేదా అటువంటి రాజకీయ విధానాలకి చైనా ఒక ప్రాథమికమైన నమూనా. అది ఐడియల్ కాదు, కానీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఒకే ప్రజా పార్టీ ఆ దేశంలో ఉంది కాబట్టి ఆ రాబోయే కాలంలో ఉండబోయే రాజకీయ విధానాలకి, ఆ ప్రభుత్వం యొక్క అదుపాజ్ఞలో ఉండే ఆర్థిక విధానాలకి చైనా ఒక ప్రిలిమినరీ నమూనా. దీనికంటే మంచి నమూనా మన దేశం ద్వారా రావాల్సి ఉంది. అటువంటి విధానాలు ఈ సంవత్సర కాలంలోనే మన దేశం ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి చైనా యొక్క రాజకీయ ఆర్థిక విధానాలు దైవీ ప్రణాళికకి దగ్గరగా ఉన్నాయి. ఆ విషయం గురించి ఈ ఉపన్యాసంలో తెలియజేయడం జరిగింది. 9/11/23 వెలువడిన ఉపన్యాసంలో ప్రముఖ ఐటీ కంపెనీల్లో 75,000కు పైగా తగ్గిన ఉద్యోగుల సంఖ్య విద్యారంగంలో సంభవించనున్న పెనుమార్పులకు సంకేతం ఈ అంశం గురించి తెలియజేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా చూసుకుంటే ఈ ఐటీ కంపెనీల్లో ఉద్యోగస్తుల యొక్క సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు. కానీ మాస్టర్కి ఒక నూతన యుగం యొక్క వ్యవస్థల ప్రాచుర్యం పొందటంలో భాగంగా ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం అనే 3 విప్లవాలు ఏర్పడతాయని తెలియజేయడం జరిగింది. ఈ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ ఐటీ చదువులకి ఇప్పుడున్న విద్యా విధానానికి గత 25 ఏళ్లలో ముఖ్యంగా మన దేశంలో విపరీతమైన ప్రాచుర్యం వచ్చింది. కానీ ఎప్పుడైతే ఐటీ రంగంలో ఆ ఉద్యోగాలు తగ్గడం మొదలైందో సహజంగానే ఇప్పుడున్న విద్యా విధానం కూడా ప్రాచుర్యం కోల్పోయి ఆ బొచ్చు గురుదేవులు తెలియజేసిన నూతనమైన విద్యా విధానం ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. కాబట్టి
ఈ ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో తొలిసారిగా గత 20 ఏళ్లలో తొలిసారిగా తగ్గుతున్న ఈ ఉద్యోగస్తుల సంఖ్య రానున్న విద్యా విప్లవానికి ఒక సంకేతం అనే విషయం ఈ ఉపన్యాసంలో తెలియజేయడం జరిగింది. 14/12/23 వెలువడిన ఉపన్యాసంలో మూడీస్ రేటింగ్ సంస్థ అమెరికా, చైనా దేశాల పరపతి రేటింగ్ని నెగిటివ్గా మార్చడం ఆర్థిక రంగంలో సంభవించబోయే పెను మార్పులకు సంకేతం అనే అంశం గురించి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలో మొదటి 2 స్థానాల్లో ఉన్న మొదటి స్థానంలో 2వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు ఏంటంటే అమెరికా, చైనా యొక్క ఆర్థిక వ్యవస్థలు. ఆ 2 ఆర్థిక వ్యవస్థలనే మూడీస్ రేటింగ్ సంస్థ ఏం చేసిందంటే డౌన్గ్రేడ్ చేస్తుంది. అంచేత ఈ విధానాలు మారి ఏ విప్లవాల కోసం అయితే జరిగే అవకాశం ఉంది అని మనం చెప్పుకుంటున్నామో ఆ విప్లవాలకి ఒక సంకేతము అనే విషయం ఈ ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. 9/1/24 వెలువడిన ఉపన్యాసంలో నూతన ఆర్థిక విధానాలకి ఒక అద్భుతమైన ఉదాహరణ ఐడియాస్ టు ఐటీ సంస్థ కంపెనీ యొక్క 33% వాటాని ఉద్యోగులకు కేటాయించడం. ఈ అంశం గురించి ఇది తెలియజేయడం జరిగింది. రానున్న ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే లార్జ్ స్కేల్ ఫ్యామిలీ సిస్టంలో ఉంటుందని పూజ్య గురుదేవులకు తెలియజేయడం జరిగింది. బృహత్ పరివార ఆర్థిక వ్యవస్థ అని. ప్రతి కంపెనీ కూడా ఒక ఉమ్మడి కుటుంబంలో ఎలా వ్యక్తులందరూ ఉంటారో, భాగస్వామ్యం కలిగి ఉంటారో, ఆ విధంగానే ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తులందరూ కూడా ఆ కంపెనీ యొక్క వ్యక్తులందరికీ కూడా కంపెనీ యొక్క భాగస్వామ్యం ఉంటుంది. కంపెనీ యొక్క యజమానులుగా ఉంటారు అందులో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా. అంచేత ఈ ఐడియాస్ టు ఐటీ సంస్థ ఏదో 5%, 10% కాకుండా 1/3 వాటాలని ఉద్యోగాలకు కేటాయించడం అనేది ఆ నూతన ఆర్థిక విధానాలకు ఒక అద్భుతమైన ఉదాహరణ అనే విషయం ఈ ఉపన్యాసంలో తెలియజేయడం జరిగింది. 26/1/24 వెలువడిన ఉపన్యాసంలో 2023 సంవత్సరంలో గ్లోబల్ వార్మింగ్ 1.48 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రకృతి వైపరీత్యాల పరంపరకు చేరువైన మానవ సమాజం ఈ అంశం గురించి తెలియజేయడం జరిగింది. గత 25 ఏళ్లుగా ఈ పర్యావరణ శాస్త్రవేత్తలు తెలియజేసేది ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ కనుక ఇలాగే పెరుగుతూ వెళితే 1.5 డిగ్రీలకు చేరుకున్న తర్వాత ప్రకృతి వైపరీత్యాల పరంపర ప్రారంభమైపోతుంది. ఆ మొదటి ఘట్టం. రెండో ఘట్టం ఏంటంటే 2 డిగ్రీల గ్లోబల్ వార్మింగ్ పెరుగుదల 2 డిగ్రీలకి చేరుకోవడం. ఆ మొదటి ఘట్టం 1.48, ఆల్మోస్ట్ 1.5 మొన్న డిసెంబర్గా పూర్తయింది. మార్చి నాటికి అది 1.56కి చేరుకుంది. అది వేరు. జనవరి నాటికి అది 1.5 దాటేసింది గ్లోబల్ వార్మింగ్. ఇది మార్చి గణాంకాల ఆధారంగా చెప్పిన ఉపన్యాసం కాబట్టి 2023 నాటికి సంవత్సర సగటు 1.48 డిగ్రీలకు చేరుకోవడం ద్వారా ఈ ప్రకృతి వైపరీత్యాల పరంపరకు మానవ సమాజం చేరుకుంది అనే విషయం ఈ ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. 4/2/24 వెలువడిన ఉపన్యాసంలో దైవీ ప్రణాళికకు అనుగుణంగా గత 18 సంవత్సరాలుగా ఎగువ సభ సభ్యునిగా కొనసాగుతున్న బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ అనే ఈ అంశం గురించి చెప్పడం జరిగింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని పల్టూరమ్మని కూడా అంటూ ఉంటారు. ఆయన తరచుగా కూటములు మార్చేస్తూ ఉంటారని. ఆయన యొక్క రాజకీయ లక్ష్యం ముఖ్యం. ఆయనకి మంచివాడా చెడ్డవాడా అనవసరం, లక్ష్యం ముఖ్యం అంటారు మాస్టర్కి. చేత ఆయన లక్ష్యంలో భాగంగా ఆ ముఖ్యమంత్రి పదవిని నిలుపుకోవడానికైనా నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలను అనేది ఆయన భావన. అంచేత ఆ పదవిని నిలబెట్టుకోవడానికి ఆయన తరచుగా కూటములు మార్చేస్తూ ఉంటాడు. అది ప్రతి రాజకీయవేత్త ట్రై చేస్తూ ఉంటాడు. అందులో ఈయన ఎక్స్పర్ట్ ఈ నితీష్ కుమార్. కానీ ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది మనం ప్రక్కన పెడితే ఆయన యొక్క పాజిటివ్ క్వాలిటీ ఏంటంటే ఆయన రాజకీయ జీవితంలో ఉన్న పాజిటివ్ క్వాలిటీ గత 18 సంవత్సరాలుగా కూడా ఆయన శాసనసభ సభ్యుడిగా కాకుండా శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నాడు. డైరెక్ట్గా ఎలక్షన్లో కాకుండా ఇండైరెక్ట్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఆయన శాసన మండలి సభ్యుడిగా ఉండి ఆ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఆయన రానున్న రోజుల్లో ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి పంచాయతీ స్థాయికే పరిమితం అయ్యి ఆ పైనుండే వ్యక్తుల్ని ఆ ఇంటలెక్చువల్స్ మిగతా ఒక స్థాయి ఉన్న వ్యక్తులే అనుకుంటారని పూజ్య గురుదేవులు తెలియజేయడం వల్ల అంటే లోయర్ శాసనసభ కంటే కూడా దిగువ సభ కంటే కూడా శాసన మండలికి అలాగే లోక్సభ కంటే కూడా రాజ్యసభకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది రాబోయే రోజుల్లో ఉండే ఆర్థిక వ్యవస్థలో. అంచేత ఆయన ఆయా శాసనసభ సభ్యుడి కంటే కూడా శాసన మండలి సభ్యుడిగా ఉండడానికి ఇష్టపడి గత 18 సంవత్సరాలుగా కూడా ఆయన శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఆయన యొక్క రాజకీయ జీవితంలో డివైన్ ప్లానింగ్ అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయం అది. బహుశా ఆ ఒక్క కారణంగానే ఆయన అనేక పిల్టీలు వేసినా సరే అటు ఇటు మారిపోయినా సరే
ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడేమో డివైన్ ఫోర్సెస్ యొక్క బ్లెస్సింగ్స్ తోటి. వాళ్ళకి ఆత్మీయులు అంటూ ఉండరు, విరోధులు అంటూ ఉండరు ఆ దైవీ శక్తులకి, ఆ గురువులకి. తమ యొక్క లక్ష్యం నెరవేరడానికి, నూతన వ్యవస్థలు ప్రాచుర్యంలో రావడానికి ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ నితీష్ కుమార్ని కూడా ఆ విధంగా ఉపయోగించుకున్నారు. ఆయన ఒక బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్గా ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర వహించాడు. తర్వాత ఆ కూటమి నుంచి వచ్చేసి ఈయన ఎన్డీఏ కూటమిలోకి రావచ్చు. కానీ వాళ్ళు నితీష్ కుమార్ ఉండకపోతే, ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ఉండకపోతే ఆ ఇండియా కూటమి ఏర్పడేదే కాదు. ఆయన పాత్ర అయింది. ఏదైనప్పటికీ కూడా ఆ డివైన్ ప్లాన్కి అనుగుణంగా ఆయన గత 18 సంవత్సరాలుగా ఆ బీహార్ ఎగువ సభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఈ విషయం ఉపన్యాసంలో తెలియజేయడం జరిగింది. 18/2/24 వెలువడిన ఉపన్యాసంలో దైవ ప్రణాళిక అనుగుణంగా 2003 సంవత్సరంలోనే జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతిపాదన చేసిన భారతరత్న శ్రీ ఎల్కే అద్వానీ ఈ అంశం గురించి తెలియజేయడం జరిగింది. ఈ శ్రీ ఎల్కే అద్వానీకి భారతరత్న వచ్చిన సందర్భంగా ఆయన ఇంతకుముందు చేసిన డివైన్ ప్లాన్కి అనుగుణంగా తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి ఈ ఉపన్యాసంలో తెలియజేయడం జరిగింది. 2003లోనే ఆయన అన్ని పార్టీలతో కలిపి జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని ప్రపోజ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇదే విధమైన రాజకీయ వ్యవస్థ ఉంటుంది ప్రతి దేశంలో కూడా. అన్ని పార్టీలు కూడా ఆ పార్టీలో భాగస్వామ్యంగా ఉంటాయి. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతిపాదన వ్యతిరేకించడం వల్ల అది జరగలేదు. కానీ ఆ డివైన్ ప్లాన్కి అనుగుణంగా 2003లోనే ఈయన ప్రతిపాదన చేయడం జరిగింది. బహుశా ఆ కారణంగానే భారతరత్నం లభించిందేమో. ఎవరికి కూడా ఏది ఊరికినే రాదు కదా. కానీ ఆయన ఒక అద్భుతమైన ప్రతిపాదనని 2003లో చేయడం జరిగింది. 29/2/24 ఉపన్యాసంలో సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న ప్రపంచ దేశాలు, జపాన్, బ్రిటన్, జర్మనీ, కెనడా సహా అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం, ఈ అంశం గురించి తెలియజేయడం జరిగింది. రాబోయే సంవత్సర కాలంలోనే ఒక ఆర్థిక విప్లవం వచ్చే అవకాశం ఉంది అని కూడా మనం తరచుగా చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ప్రపంచంలోని అతి ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ప్రస్తుతం ఆర్థిక మాంద్యంలో ఉన్నాయి టెక్నికల్గా, లేదా ఇంచుమించు ఆర్థిక మందగమనంలో ఉన్నాయి, ఆర్థిక మాంద్యం దిశగా ప్రయాణం చేస్తున్నాయి. చేత ఈ ఆర్థిక విప్లవం ఏర్పడే అవకాశం గురించి, ప్రస్తుతం ప్రపంచంలో ఏర్పడి ఉన్న ఈ పరిస్థితి గురించి ఈ ఉపన్యాసంలో తెలియజేయడం జరిగింది. 13/24 వెలువడిన ఉపన్యాసంలో మహావినాశనానికి ఇంకొక ముందస్తు సంకేతం, అమెరికా, పశ్చిమ యూరప్ దేశాలకు వేడిని అందించే అట్లాంటిక్ గల్ఫ్ ప్రవాహం నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడడం. 2012లో చూసుకుంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ఇన్ని మేజర్ సంఘటనలు మనకు కనిపించేవి కాదు. ఇప్పుడు చూసుకుంటే ప్రతి నెల ఏదో ఒక అతి ముఖ్యమైన ప్రకృతి విపత్తు ప్రపంచంలో ఏర్పడుతోంది. అట్లాంటిక్ గల్ఫ్ ప్రవాహం అనేది యూరప్ పశ్చిమ దేశాలు పూర్తిగా గట్టకట్టేయకుండా ఆ దేశంలో ప్రజలు జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉండడానికి కారణం ఏంటంటే గల్ఫ్ ప్రవాహం. ఈ గల్ఫ్ ప్రవాహం కనుక ఆగిపోతే ఏమవుతుందంటే డే ఆఫ్టర్ టుమారో 2004లో వచ్చిన హాలీవుడ్ సినిమాలో యూరోప్ దేశాలు, అమెరికా మొత్తం గట్టగట్టుకుపోతాయి, మహా వినాశనం జరుగుతుంది. ఆ పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని ఈ గల్ఫ్ ప్రవాహం ఆధారంగానే సినిమా తీశారు. ఆ సైంటిస్టులు ఆ విషయాన్ని, నిలిచిపోయే ప్రవాహం ఉంది అనేది కొత్తగా వార్తలు రావడం వల్ల ఈ విషయాన్ని ఇంకొకసారి గుర్తు చేయడం జరిగింది. ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఏదో ఒక ముఖ్యమైన సంఘటన, ముఖ్యమైన పరిస్థితి చాలా తరచుగా ఏర్పడుతున్నాయి. ఇటీవల దుబాయ్లో ఏర్పడిన వరదలు కూడా అటువంటివే. ఈ గ్లోబల్ వార్మింగ్ ఇప్పటికే 1.5 డిగ్రీలకు చేరుకోవడం వల్ల ప్రతి నెల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం, ఏదో ఒక మహా విపత్తు రికార్డు స్థాయిలో ఏర్పడడం అనేది చాలా తరచుగా జరుగుతుంది. ఆ విషయాన్ని ఇంకొకసారి గుర్తు చేయడానికి ఈ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. 21/3/24 వెలువడిన ఉపన్యాసంలో దైవీ ప్రణాళిక ప్రకారం ఈ 2024 సార్వత్రిక ఎన్నికలే మన దేశంలో జరిగిన చివరి ఎన్నికలుగా గుర్తింపు పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ అంశం గురించి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దైవీ ప్రణాళిక ప్రకారం ఎటువంటి రాజకీయ వ్యవస్థ ఏర్పడబోతోంది, అటువంటి పరిస్థితి మన దేశంలో ఎంతవరకు ఉంది, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ మొత్తం దేశం అంతా జరగవు, అవి పంచాయతీ లెవెల్కే ఆగిపోతాయి. ఇప్పుడున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఇవే చివరి ఎన్నికలని కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. దైవీ ప్రణాళిక ప్రకారం జరిగేది కూడా అదే. అంటే అది నెగిటివ్గా జరుగుతుందా, పాజిటివ్గా జరుగుతుందా? పాజిటివ్గా కాదు ఇది.
ఆ విషయాన్ని ఇందులో తెలియజేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పాజిటివ్గా ఏంటంటే ప్రతిపక్షాలు లేకుండా ఉండే ఆ వ్యవస్థ కాదు అది. ప్రతిపక్షాలను కూడా కలుపుకునే జాతీయ ప్రభుత్వం ఏర్పడాలి, అంతే తప్ప ఒకే పార్టీ రూల్ చేయడం కాదు. అటువంటి పరిస్థితి ఏర్పడడానికి డివైన్ ప్లాన్ ప్రకారం ఎటువంటి రాజకీయ వ్యవస్థ ఏర్పడాలి, ప్రస్తుతం మన దేశంలో ఏం జరుగుతోంది, అలాగే ఇతర దేశాలు ఈ చైనా కానీ రష్యాలో కానీ ప్రస్తుతం ఈ ఒకే పార్టీ యొక్క పరిపాలన రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. 5/4/24 వెలువడిన ఉపన్యాసంలో దైవీ ప్రణాళిక యొక్క ప్రేరణతో ఈ 2024 సార్వత్రిక ఎన్నికలలో వివిధ పార్టీలకు లభించే ఓట్ల శాతానికి అనుగుణంగా అవి సీట్లను పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ అంశం గురించి తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలోనే ఈ రాబోయే రోజుల్లో మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి అంటే ఆ దైవీ ప్రణాళిక ప్రకారం ఎటువంటి రాజకీయ వ్యవస్థ ఏర్పడాలో అటువంటి రాజకీయ వ్యవస్థ ముఖ్యంగా ముందు మన దేశంలో ఏర్పడాలి. మన దేశంలో ఏర్పడాలి అంటే ఆ ప్రభుత్వంలో అన్ని పార్టీల యొక్క అన్ని వర్గాల యొక్క ఆకాంక్షలకి సిద్ధాంతాలకు అనుగుణంగా జాతీయ ప్రభుత్వం ఉండాలి, అంతే తప్ప ప్రతిపక్షం ఉండకూడదు, బీజేపీ ఉండకూడదు, బీజేపీ ముక్త భారత్ అని కానీ కాంగ్రెస్ ముక్త భారత్ అని కానీ ఇటువంటి వ్యక్తులు కాదు. అన్ని పక్షాలని కలుపుకోగలిగే వ్యక్తుల యొక్క సారథ్యంలో రాజకీయ వ్యవస్థ ఉండాలి. ప్రతిపక్షం ఉండకూడదు అనే వ్యక్తుల యొక్క విధానం అది ఆదర్శవంతమైనది కాదు. అన్ని పక్షాలతో కలిపి ఆ ప్రభుత్వం ఏర్పడాలి అంటే దానికి ముందు ఏం జరగాలి అంటే ఏ ప్రభుత్వానికి కూడా ప్రస్తుతం వచ్చే ఎలక్షన్స్లో మెజార్టీ రాకూడదు. ఏ ప్రభుత్వానికి విపరీతమైన బీజేపీ కోరుకున్నట్టు 400 సీట్లు కనుక వస్తే ఇంకా ఆ పార్టీ ప్రతిపక్షాలను లేకుండా చేసే ప్రమాదం పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మిగతా వాళ్ళు అనుకున్న సిద్ధాంతం తప్ప వేరే సిద్ధాంతం ఉండదు. అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చిన, అలాగే సిపిఎం వీళ్ళు వచ్చిన అంచేత అన్ని విభిన్న వర్గాల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక సమన్వయంతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలి అంటే ప్రస్తుతం వివిధ పార్టీలకు వచ్చి ఓట్ల శాతానికి అనుగుణంగా కనుక సీట్లు వస్తే అన్ని పక్షాలు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా అసలు దీనికి హెడ్డింగ్ హంగ పార్లమెంట్ ఏర్పడుతుంది అనే కోరిక. మన దేశంలో హంగ పార్లమెంట్ ఏర్పడితేనే ప్రస్తుతం ఆ డివైన్ ప్లాన్ ప్రకారం ఆ మార్పులు మన దేశంలో వచ్చే అవకాశం ఉంది. కానీ హంగ పార్లమెంట్ ఏర్పడుతుందనే టైటిల్ పెడితే అది బీజేపీకి వ్యతిరేకంగా చెప్తున్నట్టు అది భావించే అవకాశం ఉంది. కాబట్టి హంగ పార్లమెంట్ కాకుండా ఆ గురువులు ఏదైతే కోరుకుంటున్నారో అన్ని వర్గాల యొక్క అందరి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ప్రభుత్వం ఉండాలి అనేది వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలి అంటే ఓట్ల శాతానికి అనుగుణంగా సీట్లు రావాలి. ఈ విధానం కూడా ప్రస్తుతం డెమోక్రసీలోనే ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడున్న ఈ మెజారిటీ విధానం కంటే కూడా ఓట్ల శాతం ఆధారంగా సీట్లు వచ్చే ఆ విధానమే ఎక్కువ పాపులర్గా ఉంది ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో. అది ప్రస్తుతం మన దేశంలో అటువంటి వ్యవస్థ లేదు. కాబట్టి ఆ డివైన్ ప్లాన్ యొక్క జోక్యంతో, దైవీ శక్తుల యొక్క జోక్యంతో ఆ రాబోయే ఫలితాలు ఎలా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి 40% ఓట్లు వేస్తే 40% సీట్లే రావాలి పార్లమెంట్లో. కాంగ్రెస్ పార్టీకి 20% ఓట్లు వస్తే దేశవ్యాప్తంగా 20% సీట్లే పార్లమెంట్లో రావాలి. ఈ చమత్కారం దైవీ శక్తుల యొక్క ప్రేరణతోటి జరగాలి అనే కోరికని ఈ ఉపన్యాసం రూపంలో వ్యక్తం చేయడం జరిగింది. అలాగే 15/4/24 నుంచి వెలువడిన ఉపన్యాసంలో గ్లోబల్ వార్మింగ్తో ఏర్పడుతున్న వినాశకర పరిస్థితులను ఈనాటి ఆర్థిక విధానాలతో మానవజాతి నివారించలేదు, దైవీ శక్తుల ప్రేరణ మాత్రమే వీటిని సరిచేయగలదు. ఈ అంశం గురించి తెలియజేయడం జరిగింది. ఇటీవల ఐక్యరాజ్య సమితికి పర్యావరణ విభాగం యొక్క అధిపతి ఇచ్చిన ఒక హెచ్చరికలో ఆయన ఏం చెప్పడం జరిగింది అంటే రాబోయే 2 సంవత్సరాల్లో కనుక ఈ ప్రస్తుతం ప్రపంచ దేశాలు విడుదల చేస్తున్న కాలుష్య ఉద్గారాలని సగానికి తగ్గించుకోకపోతే ఈ గ్లోబల్ వార్మింగ్ని 1.5 మించకుండా నివారించడం అది సాధ్యం కాదు. 1.5 డిగ్రీలకి నివారించకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని హెచ్చరించడం జరిగింది. కానీ అది 1.5కి చేరుకున్న 2% చేరుకున్న ప్రస్తుతం ఉన్న ఆర్థిక విధానాల్లో ఈ ప్రపంచ దేశాలు ఈ కాలుష్యాన్ని తగ్గించుకోలేవు. అది దైవశక్తుల యొక్క ప్రేరణతోటి ఆ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి ఆ విధంగా ఈ వస్తు వినియోగం కాలుష్య ఉద్గారాలు తగ్గాలి తప్ప తనంతట దానిగా ఈ ఆర్థిక విధానాల్లో మానవ జాతి ఈ కాలుష్యాన్ని తగ్గించుకోలేదనే విషయం ఈ ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రస్తుతం ప్రపంచంలో ఎటువంటి వాతావరణం నెలకొని ఉంది అంటే
ప్రతి నెలా కూడా ఈ దైవీ ప్రణాళిక యొక్క కోణంలో వివరించడానికి తగిన ఒక అతి ముఖ్యమైన సంఘటన ఏర్పడుతుంది. 1 లేదా 2 ముఖ్యమైన సంఘటనలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అంత తీవ్రంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఆ పాత వ్యవస్థలు కనుమరుగయ్యి క్రొత్త వ్యవస్థలు ప్రాచుర్యం పొందే పరిస్థితి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంది. 4వ సంవత్సరం కోర్సులో ఈ విషయాలని ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం జరిగింది. వీటితో పాటు ఆ నూతన యుగం యొక్క జీవిత విధానానికి ఆ పూజ్య గురుదేవులు లేదా మాస్టర్కి వీళ్ళిద్దరు ఇచ్చిన మార్గదర్శనాన్ని కూడా వివిధ ఉపన్యాసాల రూపంలో, కొటేషన్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ 4వ సంవత్సరం కోర్సుకు సహకరించిన కంట్రిబ్యూటర్స్కి, సభ్యులకి, శ్రీ ఎం నారాయణరావు గారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై గురుదేవ్.